సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ సెంటిమెంట్ ప్లేస్ అయిన ఇంద్రవెల్లికి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో వెళ్లబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన ఇంద్రవెల్లికి చేరుకోబోతున్నారు. ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంటు ఎన్నికలకు శంఖారావం పూరించబోతున్నారు రేవంత్. అలాగే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లలో 2టిని ఇదే వేదిక నుంచి ప్రారంభించబోతున్నారు. కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంద్రవెల్లికి చేరుకుని కొమరం భీం స్మృతివనానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొంటారు. ఈ సభ వేదిక నుంచే పార్లమెంటు ఎన్నికల శంఖారావం పూరించడంతో పాటు ఎన్నికల హామీలైన 6 గ్యారంటీల్లోనే 2 గ్యారంటీ పథకాలను కూడా ప్రారంభిస్తారు. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, గృహజ్యోతి పథకం పేరు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ఎలక్షన్ టైంలో చెప్పిన మాటను నిలబెట్టుకోబోతున్నారు సీఎం రేవంత్. ఇక సీఎం పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించారు పోలీసులు. నాగోబా ఆలయం సభా ప్రాంగణం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. రేవంత్ టూర్ను విజయవంతం చేసే దిశగా కాంగ్రెస్ శ్రేణులు జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ టూర్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి అయితే ఇంద్రవెల్లికి చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. సో స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా సమీపంలో ఉన్నటువంటి నాగోబా ఆలయానికి సందర్శించుకున్న తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజలు, అదేవిధంగా గాలి గోపురం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మహిళా సహాయక సంఘాలతో ఇంటరాక్ట్ కాబోతున్నారు. మహిళా సాధికారత కోసం వారితో చర్చించబోతున్నారు. ఇప్పటివరకు మహిళా సహాయక సంఘాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, గత ప్రభుత్వాలు ఏ విధంగా ఆదుకున్నాయి, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతుందని పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మహిళా సంఘాలతో ఉండబోతుంది. ఇక్కడ మహిళా సంబంధించినటువంటి తీసుకోవడానికి ప్రధాన కారణం ఇది మారుమూలమైనటువంటి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను ఎంచుకోవడం జరిగింది. ఈ ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటి మహిళలు సహాయక సంఘాలు చాలా ఉన్నాయి. వారికి వెదురుతో చేసినటువంటి పనులు చేస్తుంటారు. అదేవిధంగా కుటీర పరిశ్రమలు చేసుకుంటున్న వాళ్ళు, స్వయం సేవక సంఘాలు ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటాయి. సో దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ముఖ్యమంత్రి కాబోతున్నారు. పలు అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. మహిళా సహాయక సంఘాలకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా సందర్శించబోతున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేశాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏం చేయబోతుందని పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సహాయ సంఘాలతో అంశాలన్నిటిపైన కూడా వారితో చర్చించబోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రజా పరిపాలన అయిన తర్వాత మహిళలకు చేయూతనిచ్చే విధంగా వారి ఆర్థిక అభ్యున్నతికి, అదేవిధంగా మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందని పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వారితో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నాగోబా ఆలయం దర్శించుకున్న తర్వాత మహిళా సహాయక సంఘాలతో చర్చించిన తర్వాత నేరుగా అమరవీరుల సంబంధించినటువంటి అక్కడికి వెళ్తారు. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన తర్వాత అక్కడ అమరవీరులకు సంబంధించిన స్మారక వనానికి, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలకు ఇండ్ల స్థలాలు, ఇంద్రమ్మ ఇండ్లతో పాటుగా మిగతా ఇండ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా వారికి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే అమరవీరులకు సంబంధించినటువంటి అంటే ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలు ఇంకా ఉన్నాయి, ఆదివాసి సంబంధించిన కుటుంబాలు, వారందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2021లో ఆగస్టు 9వ తారీఖు రోజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆయన పిసిసి చీఫ్ అయిన తర్వాత భారీ బహిరంగ సభ, దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా అన్నది ఒక కార్యక్రమం చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు, రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుండే అన్ని ప్రారంభించాలనే లక్ష్యంగా అటు పార్లమెంటు ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారాన్ని ఈ ప్రాంతం నుంచి ప్రారంభించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అందుకోసం భాగంగా ఇక ఆదిలాబాద్ జిల్లాను ఎంచుకోవడం అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఇక దీంతో పాటుగా అమరవీరుల కుటుంబాలకు అంటే అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించినాక ఆ అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, వాటికి సంబంధించినటువంటి పట్టాలు అందజేస్తారు. ఆ తర్వాత అక్కడ స్మృతి వాహనాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ భారీ బహిరంగ సభ తెలంగాణ బహిరంగ సభగా అభివర్ణిస్తూ దానికి నామకరణం చేయడం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా ఇక్కడ నుండే మొదలు కావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసి చీఫ్ గా చెప్తున్నారు. ప్రధానంగా ఈ అంశంపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి,
దేశంలో మతోన్మాద శక్తులు పెచ్చిమీరుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి లౌకిక శక్తులు ఏకం కావాలి. ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన అభివృద్ధి నోచుకోలేని ఇలాంటి ఆదిలాబాద్ జిల్లా లాంటి అనేకమైనటువంటి రాష్ట్రాలు జిల్లాలు ఉన్నాయి. సో దీన్ని పూర్తి స్థాయిలో కూడా మనం అంతా అభివృద్ధి చేయాలంటే లక్ష్యంగా ప్రభుత్వం ఏం చేయబోతుంది, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేయబోతుంది పైన కూడా ఒక భారీ బహిరంగ సభ ఉంటుంది. అది భారీ బహిరంగ సభ ఆ తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభ ఉంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో అన్ని మొత్తం ప్రచార సంబంధించినటువంటి శంఖం ఇక్కడి నుంచి పూరించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏదైనప్పటికీ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగోబాకు చేరుకోబోతున్నారు. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు, గాలిగోపురం, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళా సహాయక సంఘాలతో ఇంటరాక్ట్ అవుతారు. వారికి సంబంధించినటువంటి హామీలు కూడా నెరవేర్చబోతున్నారు. ఆ తర్వాత అమరవీరులకు సంబంధించిన స్థూపానికి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తారు. ఇళ్ల స్థలాల పంపిణీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించిన చెక్కులు సంబంధించి ఇస్తారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. సార్ రైట్, థాంక్యూ సాదిక్.